అష్టవక్ర మహాగీతలో ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి మరణించే వరకు ఎన్నెన్నో ఘోషిస్తున్నాడు. ఈవెన్ శ్రీశ్రీ కూడా అంటాడు, ఎన్నో ఘోషలు నాలో పలికాయని తన కవితలో అంటాడు. అంటే ఘోషించడం అంటే నీ లోపటి నుంచి గట్టిగా అనుకోవడం. ఇప్పుడు సముద్ర ఘోష అంటారు, అంటే అంతా కలిపి స్పందిస్తున్న ఒక శబ్దం అది. నేను డాక్టర్ని అవుతాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను ఘోషిస్తున్నాడు కదా అష్టావక్రుడు అంటాడు. అవన్నీ లిమిటెడ్. నేను ఏదేమైనా ఆనందంగా ఉంటాను ఘోషించు అంటాడు. ఎలాగో ఘోషిస్తున్నావు, అదేదో మంచి ఘోష చేయి, పనికిరాని ఘోషలు ఎందుకు చేస్తావు అని. అందుకని ఈ సమాజంలో ఉన్న మనుషులతో ఉండగా తప్పదు, పని చేయక తప్పదు, ఎవరో ఒకరి కింద ఉండగా తప్పదు, ఏదో ఒకటి మాట్లాడక తప్పదు, తద్వారా నువ్వు అన్నదాన్ని ఎవడో తప్పుకు తీసుకోక తప్పదు, నువ్వు సారి చెప్పక తప్పదు. బికాజ్ యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఐలాండ్. అది అయ్యే పని కాదు. అందుకని కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇట్లా ఒక కేయాటిక్ వరల్డ్లో కూడా హాయిగా బతుకొచ్చు అన్నది నేను ప్రస్తుతం ఆచరిస్తున్నది. ఇందులో ఏం పెద్ద రహస్యం లేదు, లేకపోతే అనుష్ఠానాలు లేవు, లేకపోతే కుండలిని రైజింగ్ ఏం లేదు. జస్ట్ రైట్ అబ్జర్వేషన్ అబౌట్ లైఫ్. ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా అలజడులు, ఎవరొకరు డిస్టర్బ్ చేయడం, మనస్పర్ధలు, గొడవలు పడడం, బయట వాళ్ళతో కాకుండా ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం, అప్పుడు మన నిబద్ధతను ఎలా కోల్పోకూడదు, ఇక్కడ విషయం ఎలా ఉండాలి. కుటుంబ సభ్యులే అని నువ్వు అనుకుంటే ఇంకా వాళ్ళు ఏమన్నా పర్సనల్గా తీసుకో. నువ్వు పర్సనల్గా తీసుకున్నావో వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు, దే ఆర్ అవుట్ సైడర్. మేబీ దే ఆర్ లివింగ్ ఇన్ యువర్ హోమ్. బాధపడుతున్నారు, అది మనకు సంబంధం లేదు. నేను చెప్పేది మన గురించి. ఓకే, అంటే కుటుంబ సభ్యులు అంటే నీ యొక్క ఎక్స్టెండెడ్ బాడీసే అవి. అట్లా చూసినప్పుడే కుటుంబం అనేది ఉంది, లేకపోతే ఈగోసే తిరుగుతున్నాయి ఇంట్లో. చిన్న మాట అంటే గొడవ అవుతుందంటే దే ఆర్ నాట్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఈగోయిస్టిక్ పీపుల్. ఏదో అనుకోకుండా ఫ్యామిలీ లాగా కలిసి ఉంటున్నారు. బికాజ్ వాళ్ళకి వేరే వసతి లేదో, ఇల్లు లేదో, సపరేట్ కార్ లేదో, బ్యాంక్ బ్యాలెన్స్ లేదో, ఏదో కారణం చేసి, ఉదాహరణకి ఎయిర్పోర్ట్లో కొందరు పడుకుంటారు ఫ్లైట్ క్యాన్సిల్ అయినందుకు, అట్లా ఏదో అకారణం చేత అట్లా పడుకుంటున్నారు. ఆ ఇంట్లో ఉండటం వాళ్ళకి ఇష్టం లే. వాళ్ళకి నిజంగా రాజ్యాలు ఇచ్చేసాం అనుకో, ఎవరు ఇంట్లో ఉండరు. కారణం ఏదో అయిండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, కుటుంబ సభ్యులు అన్నవా ఏమన్నా చెయ్యి, అరువు కేకలయ్యి, అవసరమైతే ఒక విషయాన్ని బలంగా చెప్పు, కానీ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఒకవేళ నీ మాట వల్ల వాళ్ళ గాయం అయితే క్షమాపణ కూడా చెప్పు. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. పర్సనాలిటీస్ ఉండడానికి వీల్లేదు కుటుంబంలో. పర్సనాలిటీస్ ఉన్నాయా, ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ, ఇట్ ఈస్ అన్ ఆఫీస్ అండ్ లుక్స్ లైక్ ఎ ఫ్యామిలీ సెటప్. ఒక సెట్, సినిమా సెట్ ఉంటుంది కదా, రియల్ కాదు సెట్, అది అట్లా ఫ్యామిలీ సెట్ అన్నట్టు బేసికల్లీ. అట్లా అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అట్లీస్ట్ జీవితంలో రోజుకు ఒక్కసారన్నా ఒక 2-3 మాటలు ఊరికే అనుకో. అందరూ, నేను అనుకుంటాను, ఊరికే అనుకుంటాను. జనాలు అనుకుంటారు కదా, నా అభిమాన హీరో చిరంజీవి అనుకుంటారు ఊరికి. ఆ తర్వాత నేను బాగా తయారవ్వాలి అనుకుంటారు. ఇట్లాంటి పనికిరానివన్నీ అనుకుంటారు. దాంతోపాటు ఇంకో 2 అనుకో, ఉపయోగపడతాయి. అదేంటంటే, ఎవ్వరున్నా లేకున్నా నేను బాగుంటాను. ఇది అనుకో ఒకసారి. ఎవరున్నా లేకున్నా నేను బాగుంటాను ఊరికే అనుకో. నా ఆనందానికి కారణాలు అక్కర్లేదు, ఊరికే అనుకో. ఇట్లా నా ఆనందానికి కారణాలు అక్కర్లేదు. నన్ను నేను గౌరవించుకుంటాను, వేరే వాళ్ళ గౌరవం నాకు అవసరం లేదు. ఇట్లా అనుకో. గౌరవించకపోయినా నన్ను నేను గౌరవించుకుంటున్నాను. సో నేను అందరినీ గౌరవించడం నా స్వభావం. తర్వాత ఇట్లా కూడా అనుకో, నువ్వు ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలే. ఇంకా ఇగో, నా అప్పుడెప్పుడో స్టోరీ చదివా. నేపాల్ యువరాజు అర్ధరాత్రి లేచి ఒక తుపాకీ తీసుకొని ఏదో చిన్న కారణం చేత 13 మంది కుటుంబ సభ్యులు చంపేశాడు. అందరు నిద్రపోతుంటే కాలు చంపేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? తను రాజుని చేయడం లేదని. సో నువ్వు కోటీశ్వరుడివైనా, బీదవాడివైనా, ఎవరివైనా మనస్పర్ధలు ఉన్నాయా, దెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. డబ్బు ఇర్రెలవెంట్. గుర్తించేవాడు లేకపోతే డబ్బుకి ఏ విలువ ఉండదు. కస్టమర్ రాకపోతే హోటల్ పడిపోతుంది. కానీ ఆనందం అన్నది వేటికి సంబంధం లేనిది. ఒక ఈజ్ అన్నది దేనికి సంబంధం లేదు. నీ ఆకలి దేనికి సంబంధం లేదు. నీ గాడిద దగ్గరకు దేనికి సంబంధం లేదు.
నీ జుబిలెన్స్ దేనికి సంబంధం లేదు. యూ కెన్ బి హ్యాపీ వెదర్ యూ హ్యావ్ సంథింగ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ సంథింగ్. ఇలా అనుకొని తీరాలంట నేను. ఇంకోటి, ఇది పర్సనల్ డెవలప్మెంట్ కాదు, సత్యము కనుక సత్యం. సత్యం ఎవరున్నా లేకున్నా నీవు ఉన్నావు అన్నది సత్యం. ఆనందము అన్నది వేరే వాటి మీద ఆధారపడితే రాదు అన్నది సత్యం. అందుకే ఆ సత్యాన్ని అనుభవించకపోయినా అట్లీస్ట్ అనుకో. ఎంత ఆనందం వచ్చినప్పుడు ఒకటి కారు కొనుక్కుందాం అనుకుంటే అది ఆనందం కాదు, అది సంతోషం. అది సంతోషం. కారు కొనగానే 10 నిమిషాల ఆనందం వెళ్ళిపోద్ది, ఇంకోటి పెట్టేసుకుంటాడు. అది సంతోషం. సంతోషం అంటే వచ్చిపోయేది. ఏదన్నా వస్తే సంతోషం, ఏదన్నా పోతే సంతోషం. ఆ సంతోషం కూడా 5 నిమిషాలు ఎక్కువసేపు ఉండదు. నువ్వు ఏది మన వర్జిన్ ఐలాండ్స్ లో ఒక పెద్ద ఫ్లాట్ కొన్నా, నిన్ను చూసేవాళ్ళు రాకపోతే, నిన్ను ఫ్లాట్ కొన్నామని ఫేస్బుక్ లో పెడితే ఎవడన్నా స్పందించలేదు అనుకో, నీకు ఫ్లాట్ వేస్ట్ అనిపిస్తుంది. ఆ ఐలాండ్, ఆ మ్యాన్షన్ అంతా ఏంద్రా బాబు, నువ్వు చచ్చిపోతావు. అసలు నాకు తెలిసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, జాక్ నికోల్సన్ లాంటి వాళ్ళు, లేకపోతే డకోటా జాన్సన్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ దే హ్యావ్ మేడ్ హెల్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు వాళ్ళు ఒక 60, 70, 80 క్రాస్ అయిన తర్వాత దే హ్యావ్ రియలైజ్డ్ ఎంత టైం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు $100 మిలియన్ సంపాదించారు. ఒక 40 ఏళ్ల క్రితం ఒక $50 మిలియన్ సరిపోయేది. ఇదంతా తర్వాత చేసిన సినిమాలన్నీ చేయకపోయినా ఏం కాదు, బికాజ్ ఎవడు సినిమాని గుర్తుపెట్టుకోవట్లే. నువ్వు బయటికి వెళ్తే హాయ్ జాక్ అంటారు, అంతకుమించి ఏం చేయరు. అంతటి రెస్పెక్ట్ అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆస్తులు, ల్యాండ్స్ కొనుక్కొని ఇప్పుడు వాటితో ఏ సంబంధం లేకుండా ఒక చిన్న రూమ్ వేసుకొని అందులో ఉంటున్నారు. అండ్ నేను చెప్పింది కల్పన కాదు, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు రీసెంట్గా యాంటోనీ హ్యాప్కిన్స్ మాట్లాడాడు, ఏం అక్కర్లేదురా బాబు జీవితానికి, మీరు అనవసరంగా పరిగెత్తకండి. అతను ఏంది చాలా సాధించినవాడు. అతను చెప్తున్నాడు ఏముండదు, మీరు కొనే బిల్డింగ్లో ఏమి లేదు, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులో ఏమి లేదు, మీరు చేతికి పెట్టుకున్న ఉంగరాల్లో ఏమి లేదు, క్యాష్ క్రెడిట్ కార్డ్స్లో ఏమి లేదు, నీ పక్కనున్న వాడితో మంచిగుండు, అక్కడుంది విషయం. నువ్వు ఉన్న ప్లేస్ని క్లీన్ చేసుకో, అక్కడుంది విషయం. అలాగే. సో ఎక్కడున్నా నేను బాగానే ఉంటాను. అనుకోవాలని చెప్పినా కదా, అన్ని ఊర్లు నావే అనుకో, నాకు ఊరితో సంబంధం లేదు, నేలతో సంబంధం, ఇది అనుకో మాటి. ఎవరు అన్నం పెట్టినా వాళ్ళ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాను, వాళ్ళ అంగీకరిస్తూ ఒకసారి కాళ్ళు మొక్కుతా అనుకో, ఏం కాదు. ఇప్పుడు నేను చెప్పేది దేనికి రూపాయి ఖర్చు కాదు, కానీ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇట్ విల్ గివ్ యూ రియల్ పీస్ వన్ డే. అది ఏదో రోజు ఖచ్చితంగా అది అర్థమవుతుంది. చూసే విధానం మార్చుకుంటే కంప్లీట్గా అంతే. తర్వాత నీకు నచ్చిన పని కొనసాగిస్తూ ఉండు, అది ఏదైనా సరే. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదని అనుకో. ఒకరు విమర్శించే అవకాశాన్ని కలిగి ఉంచుకో. ఎప్పుడు లెట్ పీపుల్ క్రిటిసైజ్ యూ, ఆ డోర్ క్లోజ్ చేయ, అదర్వైజ్ యూ బికమ్ ఐలాండ్. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ చేసేది అదే, దే కెనాట్ టేక్ క్రిటిసిజం. అందుకని వాళ్ళు వెళ్ళగా లైఫ్లో పతనావస్థకి వెళ్ళిపోతారు. నీ లైఫ్ని ఓపెన్ చేసి పెట్టాలి. సముద్రాన్ని ఒక డోర్లో బంధించలేము, నిన్ను కూడా ఒక లిమిటెడ్గా పెట్టుకోవద్దు. అట్లా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తుంటారు, ఐ రెస్పెక్ట్ ఇట్. నేను ఇంకా చెప్తాను, మంచి క్రిటిసైజ్ చెయ్యి. అంటే నువ్వు నిజంగా నీకు చేయాలనిపించినంత కాలం చెయ్యి, కానీ నువ్వు చేసిన క్రిటిసిజము నేను చూస్తాను, అది నాకు సరిపోయిందంటే తీసుకుంటాను, లేకపోతే క్రిటిసిజం చేసే హక్కును మాత్రం కోల్పోకు. సో దేర్ ఈజ్ సంబడి లైక్ మీ, నీకోసం ఎప్పుడు ద్వారం తెరిచే ఉంచాను. ఎవరైనా నా మీద అలగొచ్చు, ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టొచ్చు, ఎవరైనా నేను రాస్తుంటే నేను డిస్టర్బ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ఏ మోనార్క్ ఆర్ హిట్లర్. నేను ఒక ఆర్డినరీ సాదాసీదా మనిషి. వాటి మధ్యలోనే సామరస్యం ఉందని తెలుసుకుంటున్నా. వాటి మధ్యలోనే నువ్వు అన్ని పుస్తకాలు రాయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, ఒక పాట పాడుకోవచ్చు, ఒక ఆట ఆడుకోవచ్చు, ఒక డ్యాన్స్ చేయొచ్చు, ఒకటి నేర్చుకోవచ్చు, అందరికి ఇంత వండి పెట్టవచ్చు, ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. నువ్వు అన్నిటి మధ్యనే ఉండు, డిస్టర్బ్ కాకుండా ఉంటేనే లైఫ్ తెలిసినట్టు. నీకు ఎవరు లేని చోట హాయిగా ఉంటే అబద్ధం అది. అసలు ఎవరు లేకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీచ్లో కూర్చున్నావు, జస్ట్ ఇమాజిన్ అందరు డిసప్పేర్ అయిపోయారు అనుకో, అసలు నీకు పిచ్చి ఎక్కుతుంది. అసలు నువ్వు అనుభవించే ఏకాంతంలో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఈ క్షణం నువ్వు ఇక్కడ కూర్చొని హాయిగా ఉన్నావు అంటే కారణం అక్కడ అందరూ ఉన్నారన్న ఒక చిన్న ఎరుక ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు సినిమాలో మాయమైనట్టు పుట్టుకుని మాయమయ్యారను. అసలు నువ్వు మొత్తం బ్యాగ్ సర్దుకొని అరుస్తావు, హలో సార్ సార్,
వాడు మాయమే. అసలు నువ్వు ఏం చేయాలి అర్థం కాదు నీకు. అందుకని ఎవరు లేకుండా నేను బతుకుతా, కొంచెం దూరంగా అందరిని ఉంచుకొని బతుకు. ఎవరిని, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతా, హిమాలయస్కి వెళ్ళిపోతా. పిచ్చోళ్ళు అసలు. నువ్వు చెప్పాల్సింది నిన్ను వదిలిపోనే పోను, నీతో ఉంటే ఎట్లా బాగుంటుందో తెలుసుకుంటా అని చెప్పు. నిన్ను వదిలిపోయే ప్రసక్తే లేదు, కలిసే ఉందాం. కానీ పీకులాడుకోకుండా, మనస్పర్ధలు లేకుండా, అహంకారాలకు పోకుండా ఎట్లుందామో ట్రై చేద్దాం రా భయ్. మనిషి అంటే మారేవాడే. ఇప్పుడు ఇలా ఉన్నాడు మొండిగా, వాల్మీకి మారలే, రామాయణం రాశాడు. మరి నువ్వెందుకు అన్ని అప్రిషియేట్ చేస్తావు? ఈ చిన్న విషయాన్ని ఎందుకు గ్రహించావు? ఎవడో నేను ఇబ్బంది పెట్టాడు, వాడు మారుతాడేమో రేపు ఎల్లుండో, ఎందుకు అవకాశం ఇస్తలేవు? వై ఆర్ యూ క్లోజింగ్ ద డోర్స్? ఎందుకు ఇంత ఈగో నీకు? నేనైతే ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి పెడతా. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీబడి. నన్ను బాగా హింసించిన వాడు, తిట్టినవాడు అంటే ఎవడో దుర్మార్గుడు గురించి మాట్లాడు, టెర్రరిస్ట్ గురించి మాట్లాడలేదు, జనరల్ పీపుల్ గురించి మాట్లాడు. వాడు నన్ను ఇబ్బంది పెట్టిన, అరే తెలుసో తెలియక చేశానంటే చలో రైట్, చలో వాకింగ్ పోదాంపా, అట్లా ఎన్నో సందర్భాలు ఉంది. నాకు 2009 నుంచి చాలా మందితో శత్రుత్వం అయింది. బట్ దే ఆల్ బికేమ్ మై ఫ్రెండ్స్ బికాజ్ నేను ఓపెన్గా ఉంచాను డోర్. అరే నిజంగా నువ్వు బాధపడవారా? నటిస్తున్నా? లేదు, నటించట్లే. నాకు నీ మీద ఏ బాధ లేని చెప్తే నమ్మరు అసలు. అది మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న, ఎందుకంటే వాళ్ళు అట్లా ఉన్నారు కదా, అందరు అట్లాగే ఉంటారని అనుకుంటారు. పాపం మనిషి పిచ్చివాడు, పిచ్చి లేని పిచ్చివాడు. సో నేను ఏ ఆస్తి నాకున్నా లేకపోయినా నేను ఆనందంగానే ఉంటాను. నేను అనుకుంటుందో చెప్తాను. నేను నీ టాక్స్లో కూడా చెప్తా. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మొత్తం పోయినా ఐ విల్ స్టార్ట్ అగైన్. ఎస్, ఐ విల్ స్టార్ట్ అగైన్. సో జీరో నుంచి స్టార్ట్. నేను ఎప్పుడు జీరోగానే ఉన్నా. అసలు నేను దాంతో తాదాత్మ్యత లేనే లేదు నాకు. ఐఎమ్ ఆల్వేస్ జీరో. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చెక్ చేసుకోరు ఎంతమంది ఉన్నారు? చూస్తాను కానీ దాని పట్ల అటాచ్మెంట్ ఏమి ఉండదు. అది వేరే వ్యక్తి, అది వాడి యొక్క మనస్సు. అతనికి ఏదో అనిపించి చూస్తాడో చూడ్డో, అది వాడి ఛాయిస్. అది ఇప్పుడు నేను సముద్రాన్ని ఇటు పక్క చూస్తున్నా, ఒక రాళ్ళను చూడడానికి వస్తాడు, వాడు చేపలు పట్టడానికి వస్తాడు. ఒక్కొక్కరు సముద్రానికి ఒక్కొక్క లక్ష్యంతో వస్తారు. నన్ను ఎందుకు చూస్తారు అన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను ఎవరిని, అందుకే నేను సబ్స్క్రైబ్ లైక్ అని అడగను. నేను నా జీవితంలో అడగను. నేను ఎవరిని నా పెయింటింగ్ కొనమని అడగను. ఎంతమంది వస్తారు, నా పుస్తకం మీరు కొన్నారా, కొనండి అని అడగను. నేను రాయడం వరకే నా పని, చేయడం వరకే నా పని. దాన్ని సముద్రము నీళ్ళు అందుబాటులో పెట్టింది, తడవడం మన డ్యూటీ. సముద్రం చెప్పదు. చెట్టు నీడ రెడీ చేసి పెడుతుంది, కూర్చోవడం మనం చేయాలి, చెట్టు అడగదు. అట్లాగే నేను ఎవరిని ఏది అడగను. అంటే నేను నిజంగా ఏది అడగను, అంటే జెన్యున్లీ. ఇదే నా ధ్యాన సాధన. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా నేను మహా అంటే నీళ్ళు అడుగుతానేమో. మీరు ఈ తన్మయత్వంలో ఉన్నారు కదా, అసలు తన్మయత్వంలో ఎరుకలో ఉన్న నేను. తన్మయత్వము అనారోగ్య లక్షణం. తన్మయత్వం ఉండకూడదు. తన్మయత్వం అంటే తనువు మర్చిపోయిన స్థితి అని. తన్మయత్వం నాట్ గుడ్. నాకే తన్మయత్వం లేదు. ఏకాంత ఆనందంలో ఉన్నారు కదా. ఉన్నాను, ఏకాంతమే ఆనందం. సో దానికి ఎవరికైనా థ్యాంక్స్ చెప్తున్నారా? సమస్తానికి. నేను 2009కి ముందు అటు ఇటు ఎవడు కనిపిస్తాను కాలు మొక్కిన. నేను ఒక వారం రోజులు నడిచింది ఆ ప్రక్రియ. నేను మొక్కుతలేను, నాకు ప్రతిదీ బ్యూటిఫుల్ అనిపించింది. నేను కూర్చున్న కుర్చీ కాలు కూడా మొక్కేవాడిని. నేను కుక్క కనిపిస్తే కుక్క కాలు మొక్కుతుంటే చాలామంది ఏ పిచ్చిలేయలేరా, ఫస్ట్ టైం పిచ్చిపోయింది నాకు. మీకు అట్లా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. ఒక వంటలో కందిపప్పు ఎంతో, ఉప్పు అంతా. ఉప్పు తక్కువేం కాదు, 5 రూపాయలు ఉందని దాన్ని కించపరచకు. నీకు కోట్ల బంగారం ఉంది, ఉప్పు లేకపోతే బతకగలవా? నీకు కాళ్ళలో ముళ్ళు దిగింది, చిన్న సూది, అది రూపాయిదే కావచ్చు, అప్పుడు చాలా ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది. అట్లా నా జీవితంలో ప్రతిదీ ఒక రోల్ ప్లే చేస్తుంది. అందుకని నా ఆత్మకథలు రాసిన ఎన్నో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యాల కలయికలో ఈ క్షణం ఇట్లా ఏకాంతాన్ని అనుభవిస్తున్నా. ఏకాంతం స్టాండ్ అలోన్ ఉండదు. ఐసోలేషన్ ఈజ్ డిఫరెంట్, క్వారంటైన్ ఈజ్ డిఫరెంట్, సాలిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. ఐసోలేషన్ అంటేనేమో బంధించుకోవడం వల్ల ఏర్పడ్డది. క్వారంటైన్ అంటే వేరే వాళ్ళు బంధించింది కాదు మరి క్వారంటైన్ అంటే. బట్ సాలిట్యూడ్ అంటే సమస్తంలో ఉంటూ నీవు ఏకాంతంగా ఉండవు. నువ్వు దేంతో విరోధించట్లే. నువ్వు వాడు అక్కడ ఎందుకున్నాడు, వాడిని పంపి నాకు డిస్టర్బ్ అయితే లేదు. అతను నీ పక్కన 2 ఫీట్ల దూరం ఉన్న ఆడుకుంటుంది. అతని ఆట తనది, నా ఆట నాది. అతను నా దిక్కు చూడట్లే, తనకి అరుపుతారు, అరుచుకుంటున్నాడు. నాకే డిస్టర్బెన్స్ లేదు, నాకే వైమనస్యత లేదు. ఇది ఫిలాసఫీ కాదు, దిస్ ఇస్ హౌ లైఫ్ ఫంక్షన్స్. నేను చూసిన అక్కడ కుక్క పడుకుంది, నువ్వు పక్కన కూర్చున్నావు అనుకో, పడుకుంటుంది. డిస్టర్బ్ అయితే వెళ్ళిపోయి దూరం పడుకుంటుంది. అది నిన్ను డిస్కరేజ్ చేయదు. నేను చేసేది వెళ్ళిపోయి దూరం కూర్చుంటుంది. నేను ఇప్పుడు నువ్వు కూర్చొని నన్ను రాసుకుంటూ ఊరికే సోది పెడుతున్నావు అనుకో, ఒక్క పావు గంట వస్తా అని అట్లా పోయి కూర్చొని నేను మీద కోపడను.
ఇప్పుడు నా పుస్తకం నాకు ఇంపార్టెంట్, నీ మాట నీకు ఇంపార్టెంట్, నువ్వు మాట్లాడుకో, నాది నేను రాసుకుంటా. సో సింపుల్. అందుకని నేను చెప్పాలనుకున్నది టాక్ ద్వారా ఏంటంటే, నిజంగా కొన్ని అనుకో, ఇంకా కొన్ని అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి. ఈ విశ్వమే నీవు అనుకో. ఈ నీకు కనిపిస్తున్న చెట్టు చేమ ప్రతి ప్రాణిలో నీలో ఏదైతే నిన్ను బతికిస్తున్నదో అదే వాటిని బతికిస్తుంది. కాబట్టి అది నీవు, అది ఒకటే అని తెలుసుకో. అద్వైతం. చాలా చెయ్యి కానీ సాధించేది ఏది లేదని తెలుసుకో. చాలా చెయ్యి కానీ ఇట్స్ నాట్ టు విన్ ద ఆ యుద్ధంలో గెలవడం కోసం కాదు, చేయడంలో ఒక రసం ఉంది, అంతవరకు చాలా. ఎంతనన్నా నీకు రాని, నీకు కావలసింది తీసుకుని మిగతాది విరళకి ఇచ్చి. ఏమైనా బాధిస్తుంటారా మిమ్మల్ని? నథింగ్. అంటే మనుషులు ఎందుకు ఇలా అసలు లేదు, మనుషులు అలాగే ఉంటారు. నువ్వు బాధ చేయవలసింది బాధపడడం కాదు, పోయి సహాయం చేయి. నా పక్కన ఎవడన్నా అవస్థ పడుతున్నా నేను అస్సలు కేర్ కూడా చేయను. నేను చూసేది నేను చేయగలన వాడికి చేయలేనప్పుడు నీకు సింపతి చూపించే రైట్ కూడా లేదు. అది మోసం. నువ్వేం చేస్తున్నావు? మేకవన్న పులి అంటారు వాడిని. వాడు ఏమి చేయకపోగా వాడు చెడగొడుతున్నాడు విషయాన్ని. ఊరికే కూర్చొని ఛాయ్ తాక్కుంటూ బీడి తాక్కుంటూ ఏ లోకం ఎట్టయిపోయింది. నువ్వు ఏదైనా పోయి ఫస్ట్ వీధి క్లీన్ చెప్పు, లోకం బాగుపడుతుంది. ఫస్ట్ నీ ఇల్లు, నీ గది క్లీన్ చేసుకోరా గూట్లే. తర్వాత అదే లోకంలో ఇల్లు ఇల్లు లేదా? ఈ ప్రపంచంలో నీ ఇల్లు, నీ బెడ్రూమ్, నీ బాత్రూమ్ లేదా? ఫస్ట్ అది క్లీన్ చేయి. అది క్లీన్ చేయడంతోనే ప్రపంచం క్లీన్ అవడం స్టార్ట్ అవుతుంది. మనిషి దుర్మార్గుడు, ఊరికే ఫిలాసఫర్గా మారి ఇంటలెక్చువల్గా మాట్లాడతాడు. దానివల్ల ఉపయోగం లేదు. చేస్తే చెయ్యి, లేకపోతే దాని గురించి ఆలోచించి ఒక 2 minutes అంతే. సో ఇది నేను పాటిస్తాను. నాకు ఎవరి మీద ఏ సింపతి లేదు. ఒక బెగ్గర్ అయినా, మరణించే వ్యక్తి మీద అయినా నాకు ఏ సింపతి ఉండదు. ఎందుకంటే సహజము కాబట్టి. మరణం సహజం. ఏమైనా సేవ చేయి, 100 రూపాయలు, ఓ పళ్ళు తెచ్చి. నేను చేశాను, మీరు ఆశ్చర్యపోతారు లేదో అంటే అది చెప్పి ముగిస్తా. అంటే అంటే నా తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఒక మరణశయ్య మీద ఉన్న వ్యక్తి, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, లాస్ట్ డేస్లో నన్ను రా అంటే 2019 కరోనా తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక చిన్న గ్లూమీ రూమ్లో తను ఉంచారు. ఆమె ఒకప్పుడు రాణిలా వెలిగిపోయిన మనిషి. ఇప్పుడు ఆమె చిన్న అనారోగ్యం వచ్చింది, ఆమె అక్కడే మూత్రానికి పోతుంది, అక్కడే దొడ్డికి పోతుందని వాళ్ళ పిల్లలంతా అని ఇట్లా పెట్టి దొంగ కొడుకు అందరూ అక్కడ పడుకోబెట్టారు ఆమె. అసలు ఆ రూమ్లో ఒక నిజంగా ఎవరిదో చచ్చిపోవాలనిపిస్తుంది, అంత దరిద్రంగా ఉంది రూమ్ అది. అరే ఆ అమ్మకి నచ్చిన పెయింటింగ్ కానీ, నేను పోగానే ఆమె నాకు ఇట్లా పడుకొని ఉంది. అయ్యగారు నమస్కారం, అయ్యగారు నువ్వు వస్తావు అనుకోలేదు అయ్యగారు అన్న తర్వాత నేను వచ్చాను కాబట్టి అందరు ముక్కులు మూసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చారు. నువ్వు వాళ్ళ దిక్కోసారి చూసేవారు, నీ స్మెల్ నచ్చట్లేదు నీ పిల్లలకి, వాళ్ళకి నీ ఆస్తే కావాలని అనగానే నవ్వుతున్నారు. ఎందుకంటే కొంచెం జోవియల్గా ఉంటా కాబట్టి. తర్వాత నేను ఎందుకు వచ్చాను తెలుసా అన్న. ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను చూడ్డానికి అది ఓకే, మనిద్దరం ఎప్పుడు కలిసినా నేను పాడే పాట నీకు నచ్చేది, ఆ పాట ఒకసారి ప్లే చేస్తాను విను. ఈ పాట 5 నిమిషాలు ఉంటుంది, అంతసేపు ముక్కు మూసుకునే ఉద్దేశం ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే దొబ్బేయండి ఇక్కడి నుంచి అని ఆ పాట పెట్టాను. ఇద్దరం పాట విన్నాం. పాట అయిపోయిన తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పాను. జనన మరణాలు సహజం, నువ్వు మరణిస్తున్నావు, నేను మరణిస్తున్నాం. నువ్వు ఎరుకగా ఉండు బాడీ పట్ల, అది మరణించదు. ఇది అర్థం కాకపోయినా ఉండు, ట్రై చేయి. ఎలాగో బాడీ పడిపోతుంది, భయపడకు, ఏమీ కాదు అని చెప్పొచ్చాను. అలాగే తర్వాత నాకు తెలిసింది, షీ డైడ్ పీస్ఫుల్లీ. సో నువ్వు పనికిరాని గిఫ్ట్లు కాదు ఇవ్వవలసింది, సరైన గిఫ్ట్ ఇవ్వు. అరే నేను నా పిల్లలకి ఆస్తి ఇచ్చాను, ఓహా ఇదంతా పోయినా ఆనందంగా ఉండరా అని నేర్పి. డబ్బు అవసరమే రా, అది గౌరవం కాదని తెలుసుకో అని చెప్పు. ఇట్లాంటి విషయాలన్నీ కలిస్తే లైఫ్ అనేది చాలా ఫలవంతమైందని అర్థమైతే చాలు. చలో పోదాం.